హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మగేష్, మీ ఏవీ కన్సల్టెంట్. అండ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ టెక్నాలజీ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి మేము చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో మేము డిప్లాయ్ చేసాము. సో ఈ ప్రాజెక్ట్లో ఏమేమి చేసామో 1 by 1 నేను టెక్నికల్ డీటెయిల్స్ నేను ఇస్తాను. సో కీప్ వాచింగ్. సో స్టార్టింగ్ విత్ వీడియో వాల్. సో ఇక్కడ మేజర్ అట్రాక్షన్ వచ్చేసి మ్యాసివ్ వీడియో వాల్. సో వీడియో వాల్ సైజ్ వచ్చేసి ఇది 31 feet 5 inches by 17 feet 4 inches. సో ఇంచుమించు మనకి ఒక 430 to 450 inch డయాగ్నల్. ఇది పిక్సెల్ పిచ్ వచ్చేసి P2.5 ఇది. సో ఆల్మోస్ట్ మనకి 2.5 meter అంటే స్టేజ్ నుంచి చూస్తే కూడా మీకు క్లారిటీ అనేది అదిరిపోద్ది. అండ్ దీని రెజల్యూషన్ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 9600 by 5280. అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 600 nits లెవెల్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ఒక వార్మ్ ఎఫెక్ట్ ఉంటుంది, బ్రైట్ గా కాకుండా నీట్ గా ఈ ambient లైటింగ్ కండిషన్స్ తగినట్టు ఒక వీడియో వాల్ ని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దీని పిక్సెల్ పిచ్ కూడా వెరీ నామినల్ ఉంది. సో ఫస్ట్ పర్సన్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ స్టేజ్ నుంచి కూడా రీడబిలిటీ ఉండేటట్టు డిజైన్ చేశాము. బ్యూటిఫుల్ వీడియో వాల్ ఇస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ 800-seater ఆడిటోరియం. అది మాత్రమే కాకుండా మనకి ఒక 43 inch డిస్ప్లే అనేది స్టేజ్ పైన తీసుకోవడం జరిగింది. సో ఈ స్టేజ్ పైన ఉన్న డిస్ప్లే చూస్తూ మనకి ప్రెజెంటర్ అనేది మనకి మైక్రోఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతూ స్టేజ్ పైన మనకి ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. సో వితౌట్ ఇట్స్ లైక్ అ వ్యూ మానిటర్. సో వితౌట్ వాచింగ్ ద మెయిన్ డిస్ప్లే విచ్ ఇస్ అట్ ద బ్యాక్ సైడ్, ఏదైతే మనకి పెద్ద వీడియో వాల్ ఉందో అది చూడలేరు కాబట్టి ఆడియన్స్ ని ఫేస్ చేయాలి కాబట్టి అక్కడ చూస్తూ మనం మాట్లాడడానికి ఒక వ్యూ మానిటర్, ఒక టెలిప్రాంప్టర్ లాగా కూడా ఇచ్చున్నాము. సో ఈ ఆడిటోరియంలో 2 applications బేసిక్గా మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఆ టీమ్ సో మేనేజ్మెంట్ వచ్చేసి మాకు ఆడిటోరియం కావాలి అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఆడిటోరియం ఇన్ ఐఐటి హైదరాబాద్ కాబట్టి మాకు ఆడిటోరియం కావాలి ప్లస్ థియేటర్ కూడా కావాలి అని రిక్వెస్ట్ చేశారు. సో ఈ 2 applications కూడా మిక్సప్ చేసి ఆడిటోరియం ప్లస్ థియేటర్ కైండ్ ఆఫ్ ఫీల్ అనేది మేము ఇచ్చున్నాము. సో ఇక్కడ ఆడియో వచ్చేసి ఏం చేసామంటే థియేట్రికల్ అప్లికేషన్స్ కి సూట్ అవడానికి LCR అంటే లెఫ్ట్ సెంటర్ రైట్ లాగా 3 clusters తీసుకున్నాము యూజింగ్ అ లైనరీ సిస్టమ్ ఆఫ్ 12-inch స్పీకర్స్. సో 12-inch స్పీకర్స్ కూడా ఇక్కడ 2 HF డ్రైవర్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం 44 mm. సో కంప్లీట్ గా దీని త్రో వచ్చేసి హారిజాంటల్ కవరేజ్ వచ్చేసి 90 degrees అండ్ వర్టికల్ కవరేజ్ వచ్చేసి 15 degrees ఉండేటట్టు సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ దీని కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1600 watts లో ఫ్రీక్వెన్సీ అండ్ 800 watts అట్ హై ఫ్రీక్వెన్సీ అండ్ మిడ్ ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసేటట్టు మేము సెలెక్ట్ చేసుకున్న ఒక లైనరీ సిస్టమ్. ఇది ఒక థియేట్రికల్ అప్లికేషన్స్ ప్లస్ మనకి రీఇన్ఫోర్స్మెంట్ ఆడియో రీఇన్ఫోర్స్మెంట్ అప్లికేషన్స్ మీట్ అవుతూ ప్రొవైడెడ్ ఆల్సో అలాంగ్ విత్ ఇప్పుడు మన థియేట్రికల్ అప్లికేషన్స్ లో వచ్చేసి సరౌండ్స్ కూడా కావాలి కాబట్టి ఆల్మోస్ట్ 8 surrounds అనేది మేము తీసుకోవడం జరిగింది. అండ్ దీని తగినట్టు మనకి ఈ సరౌండ్ డీకోడ్ చేయడానికి ఒక AV రిసీవర్ తీసుకున్నాము. సో ఈ సరౌండ్ డీకోడ్ చేయడానికి ఒక 11.2 ప్రీ యాంప్లిఫైర్ ఆర్ ప్రాసెసర్ తీసుకోవడం జరిగింది. అండ్ దీని నుంచి మనకి ఇంటర్ఫేస్ అనేది ఒక DSP త్రూ జరుగుతుంది. సో స్విచ్చింగ్ అనేది కంప్లీట్ గా AV or IP టెక్నాలజీ వాడి ఇక్కడ చేస్తున్నాం మేము. సో కంప్లీట్ గా మనకి ఆ థియేట్రికల్ మోడ్ అండ్ నాన్ థియేట్రికల్ మోడ్ అంటే మనకి ఆడిటోరియం మోడ్ మధ్యలో స్విచ్చింగ్ చేయడానికి ఒక DSP అండ్ యూజర్ ఇంటర్ఫేస్ టచ్ స్క్రీన్ ఒకటి ఇచ్చాను. సో జస్ట్ విత్ సింగిల్ ప్రెస్ ఆఫ్ ద బటన్ అది ప్రెజెంటేషన్ చేస్తున్నామా, వీడియో కాన్ఫరెన్సింగ్ చేస్తున్నామా, ఇక్కడ వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా నడుస్తుంది అండ్ డిజిటల్ పోడియం కూడా ఇచ్చున్నాము. సో డిజిటల్ పోడియం నుంచి కూడా ప్రెజెంటేషన్ చేసి ఈ లార్జ్ మ్యాసివ్ వీడియో వాల్లో యానిటేషన్ చేయాలంటే కూడా ప్రొవిజన్ ఇచ్చున్నాము టచ్ స్క్రీన్ లో పోడియం నుంచి. అండ్ టాకింగ్ అబౌట్ ద మైక్రోఫోన్స్ ఇప్పుడు, సో ఇక్కడ వచ్చేసి ఒక 30 channel మిక్సర్ ఇచ్చున్నాము విచ్ ఇస్ అ టచ్ బేస్డ్. అండ్ దీని కనెక్టివిటీ కోసం ఒక 4 హ్యాండిల్ మైక్రోఫోన్స్, ఒక 2 కాలమ్ మైక్రోఫోన్స్, ఒక లేపల్ మైక్రోఫోన్స్ ఇవన్నీ ఇచ్చి ఒక యాంటీనా బేస్ సిస్టమ్ తో రీఇన్ఫోర్స్మెంట్ చేసి ఒక లార్జ్ కవరేజ్ ఇచ్చేటట్టు డిజైన్ చేసి కంప్లీట్ గా ఇది డిజైన్ చేయడం జరిగింది విత్ యాంటీనాస్. సో ఒక డ్రాప్ అనేది అస్సలు ఉండదు ఇక్కడ. అండ్ అది కాకుండా ఇక్కడ ఒక వైర్లెస్ ప్రెజెంటర్ కూడా ఇచ్చినాము. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఒక వైర్లెస్ గా వచ్చేసి ఒక డాంగిల్
కనెక్ట్ చేసుకుంటే మనకి ట్యాబ్ నుంచన్నా ల్యాప్టాప్ నుంచన్నా వీడియో కాన్ఫరెన్సింగ్ యూజ్ చేసుకొని, సో ల్యాప్టాప్ కెమెరా వచ్చేసి మనకి మెయిన్ కెమెరా అవుతుంది, ల్యాప్టాప్ ప్రెజెంటేషన్ వచ్చేసి మనకి మెయిన్ వీడియో వాల్లో వచ్చేస్తుంది ల్యాప్టాప్లో ఉన్న కంటెంట్, అండ్ ల్యాప్టాప్ మైక్ వచ్చేసి మనకి హ్యాండిల్ మైక్స్, లేబుల్ మైక్స్, కాలర్ మైక్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మనకి స్పీకర్స్ వచ్చేసి ఈ లైనరీ సిస్టమ్స్ ల్యాప్టాప్ స్పీకర్స్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఈ 2 అప్లికేషన్స్ ఏదైతే ఉందో మనకి థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ ఆడిటోరియం అప్లికేషన్స్ లో, సో బికాస్ ఇట్స్ ఐఐటి హైదరాబాద్ ఇక్కడ అన్ని రకమైన అప్లికేషన్స్ ఉంటుంది, అండ్ బికాస్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఆడిటోరియం ఆఫ్ ఐఐటి హైదరాబాద్ 800 సీటర్ కాబట్టి మనకి కల్చరల్స్ నడుస్తుంది, ప్లస్ థియేటర్ మూవీస్ కూడా నడుస్తాయి కాబట్టి మనకి ద మెయిన్ కోర్ ఎసెన్స్ ఆఫ్ ఆడియో ఇస్ సబూఫర్. సో ఇక్కడ వాడిన సబూఫర్ వచ్చేసి 418 ఇంచ్ సబూఫర్స్ ఇక్కడ వాడున్నాము. అదే క్లస్టర్లో లెఫ్ట్ అండ్ రైట్ గా బ్లెండ్ చేసి కంప్లీట్ గా లైనరే సిస్టమ్ చేస్తున్నాము. సో లెఫ్ట్ సైడ్ 2 సబూఫర్స్, రైట్ సైడ్ 2 సబూఫర్స్ గా స్ప్లిట్ చేసి దానికి ఆల్మోస్ట్ మనకి అది 3600 వాట్స్ పీక్ అనమాట ఈ సబూఫర్. సో ఈ సబూఫర్ ఆల్మోస్ట్ 4 నెంబర్స్ వాడున్నాం కాబట్టి అమేజింగ్ బేస్ అనేది జనరేట్ అవుతుంది. ఇది కాకుండా మనకి ఒక 4 ఫ్రంట్ ఫీల్స్ కావాలి, ఎందుకంటే స్టేజ్ మీద గెస్ట్ కూర్చొని ఉంటారు. సో వాళ్ళకి స్టేజ్ మానిటర్స్ ఇచ్చున్నాము, అండ్ స్టేజ్ ముందు గెస్ట్లు కూర్చొని ఉంటారు వన్స్ ద స్టేజ్ ఇస్ ఆక్యుపైడ్ బై కల్చరల్స్ ఆర్ సమ్ మీటింగ్స్. సో వాళ్ళకి వినబడడానికి ఫ్రంట్ ఫీల్స్ అనేది ఇంకో 4 తీసుకున్నాము ఆఫ్ 8 ఇంచ్ స్పీకర్స్. సో యాక్టివ్ స్పీకర్స్ ఇవి. దీనికి సపరేట్గా వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి ఒక డిజిటల్ మిక్సర్ కూడా తీసుకున్నాము, అండ్ కంప్లీట్ ఇది ఫుల్ ఫ్లెజ్డ్ లైట్ ఆడిటోరియం అండ్ విత్ ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఆఫ్ AV over IP. AV over IP అంటే కంప్లీట్గా మనకి డాంటే బేస్డ్ ఉంటుంది, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియో, అండ్ వీడియో వచ్చేసి కంప్లీట్గా IP బేస్డ్ వెళ్తుంది అనమాట. సో ఎక్కడి నుంచన్నా ఏ వీడియో అన్నా మనకి ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో స్కేలబిలిటీ అనేది ఇక్కడ కీ ఫ్యాక్టర్. రేపు పొద్దున నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో దాన్ని బేస్ చేసి మేము కంప్లీట్గా లేటెస్ట్ టెక్నాలజీతో డిజైన్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఆడిటోరియం ఇది. సో ఇప్పుడు లైటింగ్ గురించి మాట్లాడదాం మనము. సో లైటింగ్ లో మనం ఏం చేసామంటే ఇప్పుడు పార్క్ అండ్ లైట్స్, RGBW లైట్స్, ప్రొఫైల్ లైట్స్ అండ్ బీమ్ స్పాట్ లైట్స్ ఇట్లా తీసుకున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్ ఫిక్చర్స్. సో సీలింగ్ లో చూడొచ్చు మనం ఇప్పుడు స్టేజ్ సీలింగ్ లో. సో ఈ స్పెషలైజ్ లైటింగ్ అంటారు దీన్ని. సో మనకి కల్చరల్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, లేకపోతే స్పెషల్ గెస్ట్ లెక్చర్స్ ఉన్నప్పుడు, డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి లైటింగ్స్ అనేది మనకి డెఫినెట్ గా వాడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా DMX ప్రోటోకాల్ లో కంట్రోల్ చేస్తున్నాము యూజింగ్ అ లైటింగ్ కన్సోల్ అనమాట. సో అక్కడ ఒక ఆపరేటర్ ఏ లైట్స్ ఎక్కడ ఆపరేట్ చేయాలో ముందే ప్రీసెస్ చేసి లోడ్ చేస్తున్నాము, అండ్ ఆ పర్టికులర్ సినారియోస్ ప్రకారం, పర్టికులర్ అప్లికేషన్ ప్రకారం ఆ సినారియోస్ ని రీకాల్ చేస్తారు. అండ్ ఈ కంప్లీట్ గా ఇది వచ్చేసి ట్రస్ లో మౌంట్ చేస్తున్నాము, అండ్ ఈ 2 ట్రస్సెస్ కూడా మోటరైజ్ ట్రస్సెస్. సో మీరు చూడొచ్చు పైన కంప్లీట్ రిట్రాక్టబుల్ అనమాట. సో సర్వీస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండేటట్టు మేము డిజైన్ చేసాం. సో ఇది ఒక కంప్లీట్ సొల్యూషన్ ఇప్పుడు ఆడియో, వీడియో, కంట్రోల్ సిస్టమ్ అండ్ లైటింగ్ సొల్యూషన్ ఫర్ కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఆడిటోరియం అండ్ థియేటర్ ఎలా ఉండాలో ఇప్పుడు మీ వీడియోలో చూశారు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం నేను చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, అండ్ యూ నో వాట్ టు డూ. హిట్ ద బెల్ ఐకన్ and like icon, so and the subscribe button so that you do not miss out the next video, which is gonna be even more technologically advanced. What is that? That's not common. Who could have done this?